హాయ్ అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి షేప్ బెల్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే 2 పార్ట్స్ తీసుకుంటాం కదా మనం. ఒకటి మెయిన్ సైడ్ పెట్టుకోవాలి, ఇంకొకటి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఒక లైనింగ్ పీసు, పైన ఇంకొకటి లైనింగ్ పీసు వేసుకోవాలన్నమాట. రెండిటికి కూడా మెయిన్ క్లాత్ మాత్రమే ఒకటి రివర్స్లో వేసుకోవాలి, ఒకటి నార్మల్గా మెయిన్ సైడే పెట్టుకోవాలి. ఈ విధంగా రెండిటికి అయితే పైన ఒక లైనింగ్ పీసు, కింద ఒక లైనింగ్ పీసు సేమ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక షేప్ బెల్ట్ తీసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ సైడ్ పైన ఉండేదైతే పెట్టేస్తున్నాను. కింది సైడు ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకొని అయితే స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ వేసేటప్పుడు అయితే కంపల్సరీ రఫ్ వేయాలండి, లేకుంటే ఊడిపోతుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత. కింది సైడు ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని 3 ఈక్వల్గా పెట్టుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ ఉంటుంది కదా, థ్రెడ్ అయితే కట్ చేయొద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ రివర్స్ ఉంది కదా ఆ పార్ట్. ఇది అయిపోయిన తర్వాత కట్ చేసి ఇప్పుడు మెయిన్ సైడ్ ఉంది కదా, పైన మెయిన్ సైడ్ పక్కన ఉండే లైనింగ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ మీద ఒక స్టిచ్ రావాలన్నమాట. కిందిది కూడా అంతే, మెయిన్ సైడ్ ఉండే పార్ట్ పక్కన ఉండే లైనింగ్కే మనం ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే 2 ఫ్రంట్ పార్ట్స్కి 2 కావాలి కదా, ఒకటి పైనుంచి వస్తుంది, ఒకటి కింద నుంచి వస్తుంది. ఇంతేనండి, షేప్ బెల్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే. మెయిన్ సైడ్ ఉండే లైనింగ్ పార్ట్కి మాత్రమే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఉంటాం కదా.